హైపో సిరీస్లో సెకండ్ ఎపిసోడ్ హైపోగ్లైసీమియా. హైపో అంటే తగ్గడం అని, గ్లైసీమియా అంటే గ్లూకోజ్ తగ్గడం అన్నమాట. మా ప్రీవియస్ హైపో సిరీస్ ఎపిసోడ్స్ చూడకపోతే కార్ట్లో పెడతాను, ఆ ఫస్ట్ ఎపిసోడ్ ఖచ్చితంగా చూడండి. ఈ హైపోగ్లైసీమియా అంటే గ్లూకోజ్ తగ్గడం అనమాట. ఇది హైలీ వేరియబుల్ అండి, కానీ యూజువల్గా ఒక డాక్యుమెంటేషన్ ఏంటంటే మరి లెస్ దాన్ 50 అనమాట. 50 మిల్లీగ్రామ్ పర్ డెసిలీటర్ కంటే కూడా తగ్గింది అని అంటే దాన్ని గ్లూకోజ్ తగ్గడము అని అంటారు అనమాట. ఫర్ సపోజ్ డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారు. డయాబెటిక్ పేషెంట్స్ ఎంత ఉందండి మీకు షుగర్ అంటే నాకు 200 ఉందండి, 300 ఉందండి, 400 ఉందని చెప్తారు అనమాట. ఇది హయ్యర్ వాల్యూస్ అనమాట. 100 నుంచి 180 అనేది మనకి యూజువల్ వాల్యూస్ అనమాట. ఇంతనే మెయింటైన్ అవ్వాలి. ఇంతకంటే కొంచెం చిన్న చిన్న వాల్యూస్ని మనం అప్రాపరేట్గా మనం చూసుకోవచ్చు. కానీ ఎప్పుడైతే మనకి 50 కంటే మనకి తగ్గింది అని అంటే మాత్రము వీళ్ళకి సిమ్టమ్స్ అనేది వస్తుంది అనమాట. ఈ సిమ్టమ్స్ కూడా ఎలా వస్తుందంటే మనకి 2 రకాలుగా వస్తుంది అనమాట. ఒకటి ఫస్ట్ అవేర్ చేస్తుంది, ఇంకోటి సిమ్టమ్స్ ఓవర్ సిమ్టమ్స్ అనమాట. అంటే ఈ సిమ్టమ్స్ని ఎక్కువ చేస్తుంది అనమాట. అవేర్ అంటే ఏంటంటే అరే నీకు గ్లూకోజ్ తగ్గుతుందిరా, వెంటనే నీకు బాడీలో గ్లూకోజ్ ఉండాలి అంటే ఏ రకంగా అంటే మీరు ఓరల్గానే తీసుకోండి లేకపోతే ఇంజెక్షన్ రూపంగానే తీసుకో అని ఫస్ట్ అవేర్ చేస్తుంది అనమాట. ఈ అవేర్ సిమ్టమ్స్ని మనం న్యూరో అడ్రినర్జిక్ సిమ్టమ్స్ అంటాం అనమాట. అంటే మనకేంటంటే స్వెటింగ్స్ రావడము, అంటే మనకి చెమటలు పట్టడము, గుండె దడదడగా కొట్టుకోవడము, కొంచెం చేతులు వనకడాలు అనేది మనకి జరుగుతుంది అనమాట. ఇవి మనల్ని అవేర్ చేస్తున్న సిమ్టమ్స్ అనమాట. అంటే మనకి బ్లడ్ గ్లూకోజ్ తగ్గింది అని చెప్తుంది అనమాట. సెకండ్ వచ్చి న్యూరోగ్లైకోపీనిక్ సిమ్టమ్స్ అంటారు అనమాట. ఈ న్యూరోగ్లైకోపీనిక్ సిమ్టమ్స్ అంటే కన్ఫ్యూజన్ రావడము, ఫిట్స్ రావడము, తర్వాత కోమాకి వెళ్ళడం అనమాట. ఇది అవేర్ చేస్తుంది. తర్వాత ఈ సిమ్టమ్స్, ఈ అవేర్ చేస్తున్న సిమ్టమ్స్ ఫిట్స్ కోమాకి వెళ్తుందో ఇది కొంచెం డేంజరస్ అనమాట. ఎప్పుడైతే మనం తొందరగా మనం ట్రీట్మెంట్ చేస్తామో అప్పుడే ఇది రికవరీ అవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. లేకపోతే అట్లే ఎక్కువసేపు ఉన్నారనుకోండి వాళ్ళకి గ్లూకోజ్ బ్రెయిన్కి అందక వాళ్ళకి బ్రెయిన్ డ్యామేజ్ చాలా ఎక్కువ జరుగుతుంది అనమాట. ఈ హైపోగ్లైసిమిక్కి మెయిన్ ఏంటంటే విపుల్స్ ట్రయాడ్ అంటారు అనమాట. ఈ విపుల్స్ ట్రయాడ్ అంటే సింపుల్గా ఏం లేదు, మనకి గ్లూకోజ్ అనేది తగ్గింది, గ్లూకోజ్ తగ్గడం వల్ల సిమ్టమ్స్ వచ్చింది, మనం గ్లూకోజ్ ఇచ్చిన తర్వాత సిమ్టమ్స్ అన్ని రివర్స్ అయిపోయింది. దీన్నే విపుల్స్ ట్రయాడ్ అంటారు. మనం బ్లడ్ గ్లూకోజ్ డాక్యుమెంటేషన్ అనమాట. లెస్ దాన్ 50 కానీ లేకపోతే 40 కానీ 30 కానీ 50 కంటే ఇన్ అండ్ అరౌండ్ ఉన్నా కూడా ఇది మనకి ఫస్ట్ డాక్యుమెంటేషన్ అనమాట. తర్వాత పేషెంట్కి సిమ్టమ్స్ ఉన్నాయి అంటే ఎలా ఉన్నాడు పేషెంట్, చెమటలు పడుతున్నాయా, లేకపోతే గుండె దడదడగా కొట్టుకుంటుందా, లేకపోతే పేషెంట్కి ఫిట్స్ ఏమన్నా వచ్చిందా, లేకపోతే కోమాలో ఉన్నాడా, ఇది చూస్తాం అనమాట. తర్వాత వెంటనే మనం డాక్యుమెంట్ చేసాం. ఫర్ సపోజ్ 50 వచ్చింది లేకపోతే 40 వచ్చింది, మనం వెంటనే గ్లూకోజ్ బాటిల్ పెట్టేస్తాం అనమాట. గ్లూకోజ్ బాటిల్ పెట్టిన వెంటనే అతను కాన్షియస్కి వచ్చేస్తాడు, మంచిగా మాట్లాడతాడు. దీన్ని విపుల్స్ ట్రయాడ్ అనమాట. మెయిన్ ఈ హైపోగ్లైసిమియా కారణం ఏంటంటే ఇన్సులిన్ ఎక్కువ తీసుకోవడం, మీల్ని స్కిప్ చేయడం అనమాట. ఇవి ఎవరికి వస్తుంది అని అంటే ఈ హైపోగ్లైసిమియా అనేది ఈ ఆల్కహాల్ పేషెంట్స్ ఉంటారు కదా, ఆల్కహాల్ పేషెంట్స్కి వస్తుంది. తర్వాత కిడ్నీ పేషెంట్స్కి వస్తుంది అనమాట. ఈ సికేడి పేషెంట్స్ అంటారు, అంటే క్రానిక్ కిడ్నీ డిజీజ్ పేషెంట్స్కి వస్తుంది. తర్వాత ప్రెగ్నెన్సీ వాళ్ళకు కూడా షుగర్ తగ్గడం అనేది కొంతమందికి జరుగుతుంది అనమాట. హాస్పిటలైజ్డ్ పేషెంట్స్, ఈ సెప్సిస్ మాడ్స్ అంటారు అనమాట. అంటే సెప్టిక్ పేషెంట్స్ ఉంటారు, సెప్టిక్ షాక్ అంటారు కదా, ఈ సెప్సిస్ పేషెంట్స్ కూడా వస్తుంది అనమాట. తర్వాత తినకపోవడము, స్టార్వేషన్ అంటారు. స్టార్వేషన్ అంటే ఏంటంటే కొంతమంది పేద పిల్లలు చాలా బక్క పల్చగా ఉంటారు, వాళ్ళు అసలు ఫుడ్ లేకుండా చాలా రోజులు ఇప్పుడు ఫుడ్ లేకుండా బక్కగా ఉంటారు. వీళ్ళు ఎక్కువ రోజులు వీళ్ళు అన్నం తినకుండా ఉండడం వల్ల వీళ్ళు కూడా చాలా ససెప్టబుల్గా ఉంటారు అనమాట. ఇంకోటి ఏంటంటే ఏదైనా ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా కొంచెం రావచ్చు. ఇన్సులిన్ ప్రొడ్యూసింగ్ ట్యూమర్స్ అనమాట. మన బాడీలో ఇన్సులిన్ అనేది గ్లూకోజ్ని తగ్గిస్తుంది అనమాట. ఇప్పుడు ఇన్సులిన్ వల్ల ట్యూమర్స్ వచ్చింది అనుకో, అంటే క్యాన్సర్ గడ్డ, ఇన్సులిన్ ప్రొడ్యూసింగ్ క్యాన్సర్ గడ్డ అనమాట. ఇన్సులిన్ ప్రొడ్యూసింగ్ క్యాన్సర్ గడ్డ వల్ల ఏమవుతుంది, ఇన్సులిన్ ఎక్కువ అవుతుంది అనమాట. బాడీలో ఇన్సులిన్ ఎక్కువ అయిందనంటే గ్లూకోజ్ బాగా తగ్గిపోతుంది అనమాట. దీన్ని ఇన్సులినోమా అంటారు అనమాట. దీనివల్ల మనకి గ్లూకోజ్ అనేది తగ్గుతుంది అనమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ పేషెంట్కి ఒక డాక్టరు ఇన్సులిన్ పొద్దున తీసుకోండి, రాత్రి తీసుకోండి అని చెప్తారు. చెప్పిన తర్వాత పేషెంట్ ఒక ఫుడ్ డైట్ ఎలా మెయింటైన్ చేస్తున్నాడు, ఇన్సులిన్ కూడా అంతనే మెయింటైన్ చేయాలన్నమాట. ఈ రెండు ఎప్పుడైతే బ్యాలెన్స్ ఉంటుందో, అంటే ఫుడ్ డైట్ ఇన్సులిన్ లేకపోతే డయాబెటిక్ ట్యాబ్లెట్స్ అనమాట. ఈ ట్యాబ్లెట్స్ అనేది ఈ రెండింటికి బ్యాలెన్స్ ఉండాలి. ఎప్పుడైతే ఫర్ సపోజ్ పేషెంట్ మీల్ స్కిప్ చేశారు, ట్యాబ్లెట్స్ వేసుకున్నాడు, అప్పుడు ఏమవుతుంది,
ఖచ్చితంగా గ్లూకోజ్ అనేది తగ్గుతుంది. ఎందుకంటే మనం షుగర్కి తగ్గించడం కోసమే మనం టాబ్లెట్స్ వాడతాం. అదే ఇన్సులిన్ వేసుకున్నాం అనుకోండి, మా ఫుడ్ స్కిప్ చేసిన తర్వాత ఖచ్చితంగా గ్లూకోజ్ తగ్గుతుంది అనమాట. అదే నీళ్ళు మనం ఫర్ సపోజ్ ఇంత క్వాంటిటీ తినాల్సింది ఇంత క్వాంటిటీ తిన్నారనుకోండి, అప్పుడు ట్యాబ్లెట్స్ ఏమవుతుంది, ట్యాబ్లెట్స్ ఎంత పని చేయాలో అంతే పని చేస్తుంది, షుగర్ పెరుగుతుంది అనమాట. ఇది సింపుల్ లాజిక్. ఎప్పుడైతే ఫుడ్ బ్యాలెన్స్డ్ డైట్ ట్యాబ్లెట్స్ డైట్ ఎప్పుడైతే ఈక్వల్గా ఉంటుందో అప్పుడు మనకి ఈ షుగర్ అనేది లెవెల్ కరెక్ట్గా మెయింటైన్ అవుతుంది అనమాట. లేకపోతే లెవెల్ కిందకి కానీ లేకపోతే పైకి కానీ వెళ్ళడం జరుగుతుంది అనమాట. షుగర్ తగ్గడం కానీ షుగర్ ఎక్కడం కానీ జరుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిక్ పేషెంట్స్ ఈ హైపోగ్లైసిమిక్ ద్వారా బాధపడ్డారనుకోండి, మనము సిమ్టమ్స్ని అనలైజ్ చేయాలన్నమాట. చిన్న ఎసిమ్టమాటిక్ కూడా ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మనకి పేషెంట్స్కి అవేర్ చేస్తున్నారో మనము ఇంట్లోనే మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. కొంచెం పేషెంట్ కాన్షియస్ లాస్ట్ కాకూడదు అనమాట. అంటే స్పృహ తప్పకుండా పేషెంట్ మాట్లాడుతున్నాడు, కానీ పేషెంట్కి ఎప్పుడైతే ఈ సిమ్టమ్స్ కొంచెం నాకు ఏదో ఒక రకంగా ఫీలింగ్ ఉంది, నాకు చెమటలు పడుతున్నాయి అన్నప్పుడు ఇంట్లో షుగర్ మెషిన్ ఉంది అని అంటే మాత్రము వెంటనే ఇంట్లో వాళ్ళు షుగర్ చెక్ చేసి ఒకవేళ 50-60 అలా ఉంది అని అంటే మాత్రము వెంటనే నోట్లో చక్కెర నీళ్ళు కొంచెం తాగించండి. పేషెంట్కి ఒకవేళ కాన్షియస్ లేదనుకోండి, మిషన్తో షుగర్ చెక్ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా పక్కనున్న హాస్పిటల్కి మీ దగ్గరగా ఉన్న లొకేషన్కి వెళ్ళి వెంటనే హాస్పిటల్ వాళ్ళకి షుగర్ తగ్గిందని ఇమ్మీడియట్గా అక్కడ వెళ్ళి చెప్పండి. అంతేగాని స్పృహ లేని వాళ్ళకి నోట్లో చక్కెర నీళ్ళు వేసే ప్రయోగాలు మాత్రం చేయొద్దండి.